క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఓ చిన్నవాని మొర దేవుడు వినిన సంగతి నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. పరిస్థితులు ఏవైనా ప్రార్థించినప్పుడు సహాయం దయచేసేవాడు మన దేవుడు. నువ్వు యేసయ్య సన్నిధిలో ఉండి నువ్వు యేసయ్యకి ప్రార్థన చేయగలిగితే నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు నా యేసయ్య. పాత నిబంధన కాలంలో ఓ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. ఒక చిన్నవాడి ప్రార్థన దేవుడు విన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ చిన్నవాడిని ఆశీర్వదించాడు. ఎవరి చిన్నవాడు? అతనిలో నుండి 12 రాజులు వచ్చారు. అతడు గొప్ప జనాంగంగా మార్చబడ్డాడు. ఎవరి చిన్నవాడు అంటే ఇష్మాయేలు. ఇష్మాయేలు యొక్క తల్లి పేరు హాగరు. హాగరు అబ్రహాముకి దాసి. శారా మాటలు విని అబ్రహాముకు దగ్గర అవడం మూలాన హాగరు ఒక కుమారుని కంది. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టింది. ఇష్మాయేలు ఎదిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. శారాకి కొంచెం బాధ కలుగుతూ ఉంది. ఒకానొక దినాన్ని అబ్రహాం ప్రార్థన చేశాడు ఇష్మాయేల్ నిమిత్తం. అయ్యా, ఇష్మాయేల్ని నీ సన్నిధిలో బ్రతకనివ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నిశ్చయంగా నేను అతన్ని ఆశీర్వదిస్తాను. అతడు 12 రాజులను కంటాడు. అతన్ని నేను అభివృద్ధి చేస్తాను, వర్ధల చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి ఇష్మాయేలుకి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఇష్మాయేలు చేసిన మొర దేవుడు విన్నాడు. అబ్రహాముకి ఇసాకు పుట్టిన తర్వాత శారాకి వాగ్దానం చేయబడిన కుమారుడు ఇసాకు పుట్టిన తర్వాత ఒకానొక దినాన శారా చెప్తా ఉంది ఈ హాగర్ని అతని కొడుకుని పంపించేయమని. అయితే అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభువా మరి ఈ విషయంలో ఏంటంటే దేవుడు చెప్పాడు, నీ భార్య చెప్పినట్టుగా నువ్వు చేయమని చెప్పాడు. ఒకానొక దినాన తెల్లవారుతున్నప్పుడు, ఇంకా తెల్లారలేదు, తెల్లవారుతా ఉన్నప్పుడు అనే విషయాన్ని మనం గమనిస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము కొంత ఆహారాన్ని ఒక నీళ్ల తిత్తిని తీసుకొని హాగరు భుజం మీద పెట్టి కొడుకుని అప్పచెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. హాగరు వెంటనే మారు మాట మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళిపోతాం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ప్రయాణమై బెయేర్షెబా అరణ్యంలోకి వెళ్ళింది. అరణ్యంలోకి వెళ్ళి ఇటు అటు తిరుగుతూ ఉన్న సంగతి వాక్యంలో రాయబడి ఉంది. ఇటు అటు ఎందుకు తిరుగుతూ ఉంది అనంటే ఆమె మనసు స్థిమితం లేదు. ఆమె మనసు అలజడితో నిండిపోయింది. ఆమె మనసు నిరుత్సాహంతో ఉంది. ఈ తిరుగుతున్న కాలక్రమేపిణిలో ఏం జరిగింది అంటే వీరు తెచ్చుకున్న ఆహారం వీళ్ళు తినేశారు, తల్లి కుమారుడు. అలాగనే దాహం కూడా అయింది, నీళ్లు తాగేశారు, తిత్తిలో కూడా నీళ్ళు అయిపోయినాయి. ఈ తిరుగుతున్న ఆమె ఇంకా పరిస్థితి ఎలాగ మారిపోయింది అంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, ఎవరు కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు కూడా ఆహారం పెట్టేవాళ్ళు లేరు. అటువంటి సమయంలో ఇష్మాయేలుని ఒక పొద దగ్గర పడవేసి ఆ పొద దగ్గరికి కొంచెం వేత దూరంలోకి వెళ్ళి ఇష్మాయేలు యొక్క చావును చూస్తూ ఉంది. ఇష్మాయేలు గిల కొట్టుకులాడుతున్నాడు. ఎందుకు వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచిస్తే, హాగరు ఒక దాసి అనగానే మనము పాత నిబంధన గ్రంథంలో మన పూర్వ చరిత్రలను గమనించినప్పుడు ఇంట్లో పనిచేయడానికి కొందరిని కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు మగవాళ్ళే కానీ, వాళ్ళు ఆడవాళ్ళే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ, పిల్లలే కానీ వాళ్ళు సంత వీధుల్లో అమ్మబడేవాళ్ళు. గొప్పవాళ్ళు వాళ్ళని తల్లిదండ్రులు లేని వాళ్ళని పెంచి వాళ్ళని కొంత రేటుకి అమ్మేవాళ్ళు. వీళ్ళు దాసీగా కొనబడిన తర్వాత వీళ్ళకి కొన్ని సూచనలు వాళ్ళ ఇంట్లో ఉండేవి. వీళ్ళు దాసీలు అనడానికి వాళ్ళకి కొన్ని గుర్తుల్ని నియమించేవాళ్ళు. వాళ్ళ స్థానం ఏంటంటే ఆ ఇంట్లో యజమానుడు చెప్పిన ప్రతి పని చేయడమే. ఈ దాసీలుగా లేక దాసులుగా కొనబడిన వారి పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు లేని వారిని లేక అమ్మివేయబడిన వారిని ఇక్కడ మనం చూడగలుగుతాం. హాగర్ జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈమె ఒక దాసీగా కనబడుతుంది, అంటే అమ్మబడింది. అబ్రహాము ఆమెను కొనుక్కున్నాడు. అయితే కొనుక్కున్నాడు, ఆ అబ్రహాము దగ్గరే ఉంది, అబ్రహాము దగ్గరే కుమారుని కూడా కంది. కానీ అబ్రహాము ఆమెని వెళ్ళిపోమని చెప్తా ఉన్నాడు. వెళ్ళిపోమని చెప్పినప్పుడు
వెళ్ళేటప్పుడు అబ్రహాము ధనాన్ని ఏమి ఇవ్వలేదు, లేదా మీరు ఎలా బ్రతుకుతారని వాళ్ళకి ఏదన్నా ఉపయోగంగా ఉండే పశువులు కానీ గొర్రెల మందలు కానీ ఏవి కూడా అప్పచెప్పలేదు. అబ్రహాము ధనవంతుడే, కానీ ఏ ధనము హాగరుకి ఇవ్వలేదు. హాగరుకి ఇచ్చినవి ఏంటంటే ఆహారము, నీళ్ళ తిత్తి మాత్రమే అబ్రహాం ఇచ్చాడు. వీళ్ళు ఈ నీళ్ళ తీసుకొని వెళ్ళిపోతుంది, కానీ హాగరు ఎదురు జరగట్లేదు. నా కుమారుని నువ్వు ఇలాగ పంపించేస్తున్నావా అని అంటలేదు, కానీ ఎదురు మాట్లాడకుండా తన యజమానుడి యొక్క మాటను గౌరవించి ప్రయాణమై వెళ్ళింది. కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతున్న పరిస్థితి అదే. ఎందుకంటే ఎప్పుడో దాసీగా ఆ గృహంలోకి వచ్చి చేరింది. తల్లిదండ్రులు ఎవరో తెలుసో తెలియదు. నేను అనుకుంటున్న విషయం ఏంటంటే, నేను గమనించిన విషయం, ఒకవేళ తల్లిదండ్రులు కానీ తెలుసుంటే తిరిగి అక్కడికి వెళ్ళడానికి ప్రయాణమయ్యేది. ఒకవేళ బంధువులు ఎవరైనా తనకు ఉన్నట్టుగా తెలిస్తే అక్కడికి వెళ్ళడానికి ప్రయాణమై వెళ్ళిపోయేది. లేదు, ఎవళ్ళైనా తనకు ఆప్యాయతగా ఉంటారంటే ఈమె దాసి కనుక ఎవళ్ళు ఈమెని ఆదరించేవాళ్ళు లేరు. ఒకవేళ ఆదరిస్తే చేర్చుకుంటే అబ్రహామే చేర్చుకోవాలి, లేని పక్షాన ఈమె తన జీవితాన్ని తాను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ జీవితాన్ని ఏర్పాటు చేసుకుందాము అంటే కుమారుడున్నాడు, భర్త లేడు, లోకం ఏమంటదనేటువంటి ఇబ్బంది కూడా ఈమె మీద ఉంది. అటువంటి పరిస్థితుల్లో, నిరాశ చెందుతున్న పరిస్థితుల్లో, మార్గం తెలియక, గమ్యం తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక ఇటు అటు తిరుగుతూ సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తూ ఉంది అంటే, పిల్లవాడిని వేత దూరంలో పడవేసి ఏడుస్తూ ఉంది. వాక్యంలో రాబడిన సంగతి ఏంటంటే, ఆమె ఏడుస్తూ ఉంది, దుఃఖపడతా ఉంది. అయ్యో, నాకు ఇక మార్గమే లేదా, నా కొడుకు చనిపోవడమేనా? కళ్ళెదుట కొడుకు గిలగిల కొడుకులాడుతున్నాడు. అమ్మా దాహం దాహం అంటే గిలగిల కొడుకులాడుతున్నాడు, దాహంతో అలమడిస్తున్నాడు. ఆ తల్లి కొంచెం దూరం అక్కడ పడేసి, వీడు నీళ్ళు అడుగుతున్నాడు, అక్కడ పడేసి దూరంగా వెళ్ళిపోయింది. అయితే అప్పటి వరకు తల్లిని అడిగినటువంటి వాడు దూరాన్ని పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ చిన్నవాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యెహోవా దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. యెహోవా దేవా, నాకు నీళ్ళు అనుగ్రహించయ్యా, నన్ను బ్రతికించమని ఆ చిన్నవాడు వేడుకుంటున్నాడు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే, మనం ఎప్పుడైనా మన లోపల రోగంతో మనం బాధపడుతున్నప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా డబ్బులు ఇవ్వు నాయనా అని మనం అడగం, ప్రభా అందాన్ని ఇవ్వమని అడగం, ప్రభా ఇల్లుని ఇవ్వమని అడగం, ప్రభా లేకపోతే బంగారాన్ని ఇవ్వమని అడగం. మనకు బాధ కలిగించేది, మనకు అవసరమైంది, మన రోగం నుంచి విడుదల పొందటం అనేది కనుక మనం గ్రహిస్తే, మన రోగ విషయమై దేవుని యొద్ద వేడుకుంటాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఏది మనకు అవసరమో అది దేవుడి దగ్గర మనం అడుగుతాం, అంతేకాని అనవసరమైన వాటిని మనం అడగం కదా. కానీ చిన్నవాడు అబ్రహాము దగ్గర పెరిగాడు. వీళ్ళ తల్లి దాసియే, కానీ అబ్రహాము యొక్క పరిధిలో పెరిగాడు. అబ్రహాము కుటుంబాన్ని చూశాడు, అబ్రహాము జీవితాన్ని చూశాడు, అబ్రహాము యొక్క ప్రార్థన జీవితాన్ని కనిపెట్టాడు. ఇతడు చిన్నవాడే, కానీ ఇతడు మనసు తల్లి ఉంది, కానీ ఇప్పుడు ఎవళ్ళు దాహాన్ని తీర్చేవాళ్ళు లేరు. ఎందుకని? తీర్చేటువంటి పరిస్థితి కూడా కాదు అది. వీళ్ళు అరణ్యంలో ఉన్నారు, ఎవళ్ళు ఆ మార్గాన్ని సమీపిస్తున్న వాళ్ళు లేరు. ఎక్కడో ఉన్నాడో, వాళ్ళ పరిస్థితి అధోమయంగా ఉంది. ఎక్కడో ఎవరు ఆదరణ లేనటువంటి పరిస్థితి అది. నిరాశలో ఉన్న పరిస్థితి, ఎవడు సహాయం అందనటువంటి పరిస్థితి, ఎవరు సహాయం చేయలేని పరిస్థితి అది. అటువంటి సమయంలో ఈ తల్లి మొరపెట్టలేదు, కానీ కొడుకు చావును చూసి ఏడుస్తూ ఉంది. కానీ కొడుకు మాత్రం మొరపెడుతున్నాడు, కొడుకు మొరపెడతా ఉన్నాడు. ఈ మొర ఎక్కడికి చేరింది అంటే, ఈ మొర ఎక్కడికి చేరింది అంటే పరలోకం దాకా వెళ్ళింది. దేవుని యొక్క సన్నిధిలోకి ఈ మొర వెళ్ళింది, దేవాతి దేవుడికి వినిపించింది. ఆయన తన చెవులను మూసుకోలేదు. ఈ చిన్నవాడి మొరని దేవుడు ఆలకించాడు. దేవుడి చిన్నవాని ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన చేసిన గొప్ప పనేంటో తెలుసండి. ఆ చిన్నవాని ప్రార్థన విన్న తర్వాత ఆ విషయం నేను మీకు చెప్తున్నాను, వాక్యంలో రాయబడిన సంగతి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, నీకేమి వచ్చింది? భయపడకము, ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు.
ఈ చిన్నవాడున్న చోట దేవుడు తన స్వరాన్ని విని ఉన్నాడు. హాగరుకి ఒక ధైర్యపరిచే మాట దేవదూత ఆకాశం నుండి పలుకుతూ ఉంది. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో వినలేరు, చాలామందికి అర్థం కాదు. మనం కొన్నిసార్లు మన పక్కంటి వాళ్ళు పిలిస్తేనే నువ్వు నన్ను పిలిచావా అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గట్టిగా కేకేసి నిన్నే అని పిలిచినా కూడా నేనేనా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడి చిన్నవారిని మొరవిన్న తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, ఆకాశము నుండి దేవదూత హాగర్ను పిలుస్తూ ఉంది. అయితే హాగర్ వింటా ఉంది. ఇది ఒక గొప్ప అనుభవమై ఉంది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు వినడానికి మన చెవులు రెడీగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చదివితే, సంగములతో ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. దేవుడు మాట్లాడే స్వరం, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకే వినపడుతుంది, మరి ఎవ్వరికి వినపడదు, మరి ఎవ్వరు వినలేరు. బాలుడైన సమూయేలు దేవుని మందసం ఉన్న చోట పడుకున్నాడు. దైవజనుడు కూడా అక్కడ ఉన్నాడు కొంత దగ్గరలో. అయితే ఆ రాత్రి దేవుడు సమూయేలుని పిలుస్తూ ఉంటే ఆ స్వరం ఎలాగుంది అంటే దైవజనుడు పిలిచినట్టుగా ఉంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దైవజనుడా నీవు నన్ను పిలిచావా అంటే దైవజనుడు అంటున్నాడు, నేను నిన్ను పిలవలేదు. ఎవరితన్ని పిలుస్తుందంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు ఇప్పుడు నిరాశలో ఉంది, హాగరు కన్నీళ్లతో ఉంది, హాగరు బాధలో ఉంది. ఎవరైనా సహాయం చేస్తే దాహం తీర్చుకుందాం, ఆహారం సంగతి తర్వాత, ముందల నోరు తడుపుకుందాం. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో, ఈ తల్లి బిడ్డ మధ్యలో మరణము ఉంది. కొద్ది క్షణాలకి కొడుకు చనిపోతాడు, ఆ తర్వాత కొద్ది గంటలు ఉంటుందేమో, తల్లి కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటుందేమో, కొన్ని గంటలుండి ఆమె చనిపోతుంది. నిరాశల మధ్యలో ఉన్నారు వీళ్ళు. అటువంటి టైంలో ఒకటి దేవుడు ఆ చిన్నవాని మొరవినడమే కాదు కానీ హాగరుతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ నుండి? ఆకాశము నుండి దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉంటే హాగరు వింటా ఉంది. హాగరు నీకేమొచ్చింది, నువ్వు భయపడమాకు. దేవుడి చిన్నవాని ఉన్న చోటు వాని స్వరాన్ని విన్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతడు దేవుడిని అడుగుతున్న విషయం దేవుడు విన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నా ప్రార్థన విన్నాడా, అసలే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే ఇలా జరుగుతుందా, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. ఈ చిన్నవాడు దాహంతో ఉండి ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అనుకుంటున్నా. ఈ చిన్నవాడికి అర్థమైన పరిస్థితి ఏంటంటే, నాకు ఒక దేవుడు ఉన్నాడు, దేవుడిని అడుగుతాను, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, దేవుడిని అడుగుతానని అతడు మనసు తల్లి వైపు ఉంచలేదు, మనుషుల వైపు ఉంచలేదు, ఎవరి మీద ఉంచలేదు. కానీ యెహోవా దేవుని వైపు తన మనసు తిప్పి దేవుని వేడుకున్నాడు, దేవుడికి ప్రార్థించాడు. ఆ స్వరాన్ని దేవుడు విన్నాడు. ఆ స్వరాన్ని దేవుడు విని హాగరుతో మాట్లాడి హాగరును ధైర్యపరిచినప్పుడు ఏం జరిగింది అంటే, నీవు లేచి, దేవదూత చెప్తా ఉంది, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును, గొప్ప జనముగా చేసేదనని ఆమె తన్ను. మరియు దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి వానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడైండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విల్లు కాడాయెను. ఏ అరణ్యంలోనైతే మరణం సంభవించిందో ఆ అరణ్యములోనే దేవుడు నివాసాన్ని ఇచ్చాడు. ఆ అరణ్యంలోనే అతడు పెరిగి పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఆశీర్వాదం అనేది అతడి జీవితంలో ప్రారంభమైంది. హాగరుతో దేవుని దూత మాట్లాడుతుంది, ఆ చిన్నవాళ్ళు లేపట్టుకోను అని లేపట్టుకున్న తర్వాత దేవుడు ఆమె కళ్ళు తెరిచాడంట. హాగరు కళ్ళు తెరిచాను, దేవుడు ఆమె కళ్ళు తెరిచాను కనుక ఆమె ఒక గొప్ప నీళ్ళ ఓటను చూస్తూ ఉంది. నిజంగా అరణ్యంలో నీటి ఊట రావడం అనేది చాలా అసంభవం. అరణ్యంలో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఎడారి అరణ్యం, అంటే ఇసుకతో కూడినటువంటి అరణ్యం. ఎక్కడ కూడా నీళ్లు దొరికేటువంటి పరిస్థితులు ఉండవు, ఎక్కడ కూడా తినడానికి ఆహారం ఏమీ దొరకదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళుంటే ఎక్కడ నీళ్లు పడవో అక్కడ నీటి ఊటని, నీటి బొగ్గును దేవుడు పుట్టించాడు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, దేవుడు మనం ఎక్కడ నిలిచి ఉంటామో అక్కడే అద్భుతం చేసేటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరం వినగలిగితే దేవుడిని కన్నులు తెరుస్తాడు. హాగరు జీవితాన్ని గమనించినప్పుడు ఇష్మాయేలు చిన్న మొర
దేవుడు విన్నాడు. హాగర్ జీవితాన్ని మనం గమనించినప్పుడు ఒకటి దేవుడి యొక్క స్వరాన్ని వింది, రెండోదిగా దేవుడు ఆమె కనులు తెరిచాడు. దేవుడి స్వరం నువ్వు ఎప్పుడైతే వింటావో నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. నీతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో నువ్వు గ్రహిస్తావు. నీతో నీ ఎదుట ఉంది ఏంటో నువ్వు గ్రహిస్తావు. చాలాసార్లు దేవుడి స్వరాన్ని వింటాం కానీ మన కళ్ళు తెరవబడట్లేదు. దేవుడు ఎందుకు ఈమె కళ్ళు తెరిచాడు అంటే, ఈమె కళ్ళు తెరవకపోతే ఆమెకు ఓట కనబడేది కాదు. ఈమె కళ్ళు తెరవకపోతే అక్కడున్న ఓటున్న సంగతి ఈమెకు తెలిసేది కాదు. దేవుడు మాట్లాడేవాడే కాదు, మన మనోనేత్రాలు వెలిగించేవాడు. చాలామంది మనోనేత్రాలు వెలిగించబడకపోవడం మూలాన కళ్ళ ఎదుట వాళ్ళకున్న ఆశీర్వాదం కనబడతా ఉన్నా ఇంకా మాకు దేవుడు దరిద్రులుగానే ఉంచాడనేటువంటి పరిస్థితి వాళ్ళలో కనబడతా ఉంది. దేవుడు ఎందుకు మమ్మల్ని ఎలాగ ఉండనిచ్చాడు అనేటువంటి జీవితంలోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. లేదు క్రీస్తునందు ప్రియ సోదరులారా, నీవు ప్రార్థన చే, దేవుడిని మొరవింటాడు, నీతో మాట్లాడతాడు. నీ కళ్ళ ఎదుట ఆయన అద్భుతం చేస్తాడు. నీ కళ్ళ ఎదుట దేవుడు దాచి ఉంచిన ఓట గొప్పది. నీ కళ్ళ ఎదుట దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. నీ కళ్ళ ఎదుట నువ్వు బ్రతకడానికి కావలసిన జీవవాక్యాన్ని ఉంచాడు. నీ కళ్ళు తెరవబడితే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే దేవుడి ఆశీర్వాదం అరణ్యంలో ఉన్నట్టుగా నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి వ్యాధితో ఉన్నా నీ ఎదుటే ఆ ఓట ఉంటుంది అనే విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు కృంగిపోతాం. నీవు మనుషుల వైపు చూస్తే కృంగిపోతావు. మనుషుల మీద ఆధారపడితే నీకు ఏ ఆశీర్వాదం దొరకదు. కుమారుడి యొక్క ప్రార్థన తల్లికి చేయట్లేదు. అమ్మ నాకు నీళ్ళు తెచ్చి ఇవ్వమని అడగట్లేదు. మొదట అడిగాడు, అక్కడైతే పడేసిందో అప్పుడు ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు హో దేవునికి. దేవుడు ఆ చిన్నవాని మొర దేవుడు వింటే ఈరోజు దేవుళ్ళో ఉన్న మనం, దేవుళ్ళో కొనసాగుతున్న మన మొరలు దేవుడు వింటున్నాడా? నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా కాదు, దేవుడి దృష్టికి నువ్వు చిన్న పిల్లవాడి వలె మారాలి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడంటే ఈ చిన్న బిడ్డ వలె మార్పు చెందాలి. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తండ్రి మీద తల్లి మీద ఆధారపడతారు, తెలిసిన వాళ్ళందరి మీద ఆధారపడరు. చిన్న బిడ్డల స్వభావం మనలోకి వస్తే మనము లోకరీతిగా ఉన్న వాళ్ళ మీద ఆధారపడం, లోకములో అన్ని కార్యాలు జరిగించగలిగిన దేవుడి మీద ఆధారపడతాం. లోకాన్ని సృష్టించిన ఆ దేవాతి దేవుడి మీద, యేసయ్య మీద మనం ఆధారపడగలుగుతాం. ఈ చిన్నవాడి మనసు దేవుడి మీద ఉంచి దేవుడికి ప్రార్థన చేశాడు. నీవు కూడా ప్రార్థన చేయి. దేవుడు నీకు తప్పకుండా నీ కష్ట సమయంలో నిన్ను ఆదుకునేది ప్రార్థనే. నువ్వు ఉన్న చోటే దేవుడు ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. నీ కళ్ళ ఎదుటే ఆయన అద్భుతం జరిగిస్తాడు. నువ్వు చూస్తూ ఉండంగానే నీ పిల్లల విషయంలో అద్భుతం జరిగిస్తాడు. నీ కుటుంబ విషయంలో అద్భుతం జరిగిస్తాడు. నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. వాటిని నువ్వు పొందుకోవడానికి నువ్వు చేయాల్సిన పని ప్రార్థన. నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితం మారిపోతుంది. నీటి ఉబ్బుగా కనబడమే కాదు, దేవునితో వాగ్దానం చేస్తున్నాడు. అతన్ని దేవుడు గొప్ప జనంగా చేయబోతున్నాడు. గొప్ప జనముగా దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ చిన్నవానికి దేవుడు తోడై ఉన్నాడంటే అండి. ప్రార్థన నీ జీవితంలో దేవుని స్వరం నీ స్వరం దేవుడికి వినబడినప్పుడు దేవుడు నీ పట్ల వాగ్దానాన్ని పలుకుతాడు. నీకు ఒక వాగ్దానం చేస్తాడు. నిన్ను బ్రతికిస్తానంటాడు, నిన్ను స్వస్థపరుస్తానంటాడు, నిన్ను నడిపిస్తానంటాడు, నిన్ను పోషిస్తానంటాడు. అంత మాత్రమే కాదు కానీ నేను నీకు తోడై ఉంటాను అని చెప్పడమే కాకుండా నీకు తోడై ఆయన నిన్ను నడిపిస్తాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ఈ వాక్య భాగాల ద్వారా నీ మనసులో ఒక గొప్ప ఉద్యమం రగలాలని, ప్రార్థన మంట కలగాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇష్మాయిలు చిన్నవాడే, ఇంటి నుంచి వెలగట్టుబడ్డాడు, కుటుంబానికి దూరమైపోయాడు. ఎవళ్ళు ఆదరించేవాళ్ళు లేరు. తండ్రి అని పిలవడానికి తండ్రి లేడు. తల్లి అయితే ఉంది కానీ దుఃఖంలో ఉంది. ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది, పరిస్థితి బాగాల ఉంది అరణ్యంలో. అటువంటి టైంలో ఆ చిన్నవాడు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థించాడు. నీ జీవిత కాలంలో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ స్వరము దోమం వల్లే దేవుడి యొక్క సన్నిధికి చేరాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు చెప్పాలి నీ ప్రార్థన నేను ఆలకించానని.
మరొక భాగంలో దేవుడు ఎవరెవరు ప్రార్థన ఆలకించాడు, వారి జీవితాల్లో జరిగిన కార్యాలేంటో నేను మీకు తెలియజేస్తా. ఈ భాగం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ ప్రార్థనా జీవితాన్ని మరింత అభివృద్ధిపరచునుగాక. ఆమెన్.